హలో నమస్తే, నేను మీ బాణవత్ రవికుమార్ నాయక్. వెల్కమ్ టు మిస్టర్ ఆర్కే టీవీ. మిత్రులారా, ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలోనే ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి మన ముందుకు మొట్టమొదటిగా వచ్చిన అభ్యర్థి. విషయం ఏంటంటే, గతంలో నాకు చాలా మంది ఫోన్ చేయడం జరిగింది, కానీ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ తనతోనే తీసుకోవాలి. ఎందుకు ఇలా నేను నిర్ణయం తీసుకున్నానంటే, ఐఐటి గౌహటిలో బీటెక్ కంప్లీట్ చేసి ఎక్కడ జాబ్ చేసినా కూడా లక్షల శాలరీలు అన్ని వదులుకొని ఒక గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్గా పోటీ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముందుకు వచ్చారు. కానీ ఐఐటి సీట్ రావడం అంటేనే కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని 2 సార్లు 3 సార్లు కోచింగ్ తీసుకున్నారు, కానీ సీట్లు రావు. అలాంటిది ఎక్కడో ఐఐటి గౌహటి అంటే దేశంలోనే అత్యున్నత చదువు. అంత పెద్ద చదువు చదివి మంచిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ రాజకీయాలను తెలుసుకొని రాజకీయాలు రావాలనుకుంటున్నారు. నిజంగా నేను ఐఐటి చదివి జాబ్ చేయాలనుకుంటే నాకు 2 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది. ఫ్యూచర్ కాస్ట్ ఇప్పుడు 4-5 times ఆయనకు ర్యాంక్ వస్తే వచ్చింది. 4 times మరి అంత 4-5 times. ఇప్పుడు ఒక క్యాండిడేట్ అసలు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక 2 మెతుకులు పట్టుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తారు. అలాంటిది ఆ క్యాండిడేట్ ఇప్పుడు నేను మీ బుగ్గల గురించి నాకు కాల్ చేయకపోతే నేను ఆల్మోస్ట్ అసలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు ఏంటి అని నేను ఫోన్ చేసి చాలా మందికి అడగడం జరిగింది. నేను అడిగేది ఏంటంటే, ఒక్క అభ్యర్థి నిలబడ్డాడు అంటే ఒక అన్నం మనం ఉడికినప్పుడు జస్ట్ 2 మెతుకులు పట్టుకుంటే అర్థమైపోతుంది. 4 సార్లు ఆయనకి ప్రజలు అధికారం ఇచ్చిర్రు అంటే ఒకసారి అంత స్టాండర్డ్ గా ఉన్న క్యాండిడేట్స్ మీరు ఏ విధంగా మీరు నిలబడగలని అనుకుంటున్నారు? తండ్రి ఎగ్జామ్ కదా చాలా అన్నిటి పెట్టాడు ఉంటారు, మధ్యలో ప్లేట్ అట్లా ఉంటారు. లాస్ట్ మొత్తం చూస్తారు వాళ్ళు. ప్రతిదీ మొత్తం 4-5 years చేసినట్టు మొత్తం అంత మర్చిపోతారు. లాస్ట్ ఇప్పుడు తరుణ్ నాయక్ గ్రామ పంచాయతీలో ఇప్పుడు రాజకీయంగా ప్రజలు ఎవరిని నమ్ముతారంటే, పైరకాలు ఉంటారు, ఊర్లో ఉండి పైరవులు చేసే వాళ్ళకి వీళ్ళ వాళ్ళు ఎవరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ గ్రామ పంచాయతీకి అపోజిషన్ గా ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని నాకు తెలుసు. అపోజిషన్ లో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు లాంటి ఏమైనా చేసాం? నేను నా తరఫు నుంచి ఏం చేశాను తెలుసు కాదు, దేవరకొండ నియోజకవర్గం అంటే నువ్వు ఎందుకు ఇలా రాజకీయాలు రావాల్సి వచ్చింది, నీ క్లారిటీ బయట తెలుసుకోవాలని ఈరోజు నేను పిలిపించిన. నీ ముందుకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఓపెన్ నేను ఏమంటున్నా అంటే, గ్రామ పంచాయతీకి గతంలో నువ్వు చేసిన ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా? మనము తండలో ఎలాంటి ఒక వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ ఎలాంటి హోదా లేకుండా మనం తండ్రికి ఏమేం చేసినామంటే, ఫస్ట్ మత్స్యశాఖ సొసైటీ అక్కడ చాలా మంది మత్స్యశాఖ మిత్రమా, చిన్న విషయం చెప్తా, ఇలా అడుగుతాను అనుకో. పాపా నాయక్ గారికి నీకు మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయి? అవి నార్మల్గా 1/1 చిన్న ఉండదు. వ్యక్తిగతంగా పర్ఫెక్ట్గా వేయాలని నేను చెప్పలేదు. ఇప్పుడు రాజకీయంలో మీరు పాపా నాయక్ గారి మీద కేసు చేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు రాజకీయ ఓకే రాజకీయ పెడితే మనకు ఎవరో ఇది చూస్తుంటారు. తరుణ్ నాయక్ పాపా నాయక్ ఊడించగలుగుతారు అనుకుంటున్నాం. తప్పకుండా షూట్ బ్రదర్, ఇది తప్పకుండా ఇది తండా ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడానికి ఏమనగా, మెయిన్గా నేను ఒక మంచి ఎడ్యుకేటెడ్, మీకు తెలుసు. పెద్ద నాయకుడే 2 సార్లకి మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అలాంటిది ఇనానమస్ 4 సార్లు 3 సార్లు ఏకగ్రీవం చేస్తుంటే మీ గ్రామ పంచాయతీ ప్రజలకు నిజంగా దండం పెట్టాలి. నేను నా జీవితంలో చూడలేదు ఈ మాట. మన దేవరకొండ నియోజకవర్గంలో సర్పంచ్ గా పోటీ చేయాలి, లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజల్లో నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా తప్పకుండా ప్రజల్ని నేను సేవ చేస్తాను అనుకునే ప్రతి ఒక్కరూ నన్ను సంప్రదించండి.
తప్పకుండా మీ గ్రామ పంచాయతీలో మీరు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నారో ప్రజల దాకా తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ ని చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గంలో రాజకీయ స్థితిగతులు ఏంది అనే విషయాన్ని ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నట్టు నేను వీళ్ళ వాళ్ళ లెక్క డబ్బాలు అబద్ధాలు కొట్టి ఏదో చూపాను, ఉన్నది ఉన్నట్టు ప్రజలకి చూపించే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాడు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ మరొకసారి చేతులు జోడి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రమా, ఆల్ ది బెస్ట్. తప్పకుండా గెలవాలి, తప్పకుండా